ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు మనకి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇందులోనే మనకి స్వామివారి యొక్క పుష్పయాగానికి సంస్థ బట్టి ఈ సేవా టికెట్లు కూడా విడుదలవడం జరుగుతుందండి. ఇది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి యొక్క పుష్పయాగం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత మనకి అక్టోబర్ 30వ తారీఖున స్వామివారి యొక్క పుష్పయాగం అయితే జరుగుతుందండి. ఆ ఒక్క టికెట్ తోటి మీరు శ్రీవారిని అదే రోజున 2 సార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది చాలా మంచి అవకాశం కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగానే ఈ స్వామివారి యొక్క ఆతిథ్య టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి రేపు 22వ తారీఖున జూలై నెల ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క ఈ ఆర్థిక సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, పుష్పయాగం టికెట్లు మనకి ఉదయం అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇది మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకి కళ్యాణం అంటే భార్యాభర్తలు 2 పాల్గొనాలి. ఈ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మనకి 500 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పుష్పయాగం టికెట్ ఈచ్ పర్సన్ 700 రూపాయలు ఉంటుందండి. ఇందులోని ఇద్దరికి కలిపి 1400 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ పుష్పయాగం టికెట్లు కూడా మీరు ఈ శ్రీవారికి ఆతిథ్య సేవలో భాగంగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి రేపు ఉదయం 10 గంటలకైతే విడుదలవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి స్వామివారికి ఆతిథ్య సేవలు అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం లోపల జరిగేటువంటి సేవలు అయితే 2 అండి. ఒకటి కళ్యాణం, అదేవిధంగా ఉంజలి సేవ. కళ్యాణం అంటే మనం భార్యాభర్త ఇద్దరు చేరి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి కలిపి 1000 రూపాయలు అని చెప్పాను కదండి. అదేవిధంగా మనకి పుష్పయాగం కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి దాని పక్కనే అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంటుంది కదండి. అదే మండపంలో మనకి స్వామివారి యొక్క ఈ పుష్పయాగం అయితే జరుగుతుంది. ఈ పుష్పయాగం టికెట్ అన్నది మనకి అక్టోబర్ 30వ తారీఖున ఒక్కరోజు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఒక్కరోజునే మీరు ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సేమ్ అంటే స్వామివారికి కళ్యాణోత్సవం మండపంలోనే ఈ పుష్పయాగం జరుగుతుందండి. ఉదయం మనకి స్నాపన తిరుమంజనం తర్వాత అంటే మీరు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో రిపోర్ట్ చేస్తారు శుభ్రం దగ్గర. చేసిన తర్వాత మిమ్మల్ని అయితే స్వామివారి యొక్క ఆలయానికి పంపించడం జరుగుతుంది. దాన్ని ఆ టికెట్ని చెక్ చేసి మీకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగేటువంటి మండపంలోకి పంపించడం జరుగుతుందండి. అక్కడ మనకి ఉదయం 11 గంటల నుండి మనకి ఉదయం 11:30 వరకు కూడా స్నాపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత 1 గంటకి తిరిగి మీరు శుభ్రం దగ్గర మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఆధార్ కార్డుని చూపించిన తర్వాత దాన్ని అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఈ స్వామివారి యొక్క పుష్పయాగ కార్యక్రమం అన్నది మధ్యాహ్నం జరుగుతుంది. కాబట్టి ఇంచుమించుగా ఈ కార్యక్రమం 5 గంటల పాటు స్వామివారికి ప్రధాన ఆలయానికి పక్కనే జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ పుష్పయాగం కార్యక్రమం అనంతరం కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుందండి. అంటే ఒకే రోజున 2 సార్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి శ్రీవారికి ఆతిథ్య సేవలో భాగంగా స్వామివారికి ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు పుష్పయాగం, కళ్యాణం, ఉంజలి సేవ అయితే బయట మనకి 2 కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఒకటి సహస్ర దీపాలంకరణ సేవ, 2 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇవి 2 కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట అండి. అంటే మనకి స్వామివారి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మాడవీధుల్లో మనకి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం అయితే జరుగుతుంటుంది సాయంత్రం మాటలు. ఇది మధ్యాహ్నం మనకి 2 గంటల నుండి సాయంత్రం 4 గంటలు ఆ ప్రాంగణంలో ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవను 2 కూడా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారిని శబ్దం ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తుంటాం. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు అక్టోబర్ నెల సంవత్సరం బట్టి ఈ శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే
22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెల సంవత్సరం బట్టి కోటాలో భాగంగా మనకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు వీటిలో మనం ఏమని పిలుస్తామంటే ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. అంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, సహస్ర దీప అలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే ఉదయం విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవాలి. మనకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి 4 రకాల సేవలు ఉంటాయండి. అంటే స్వామివారి యొక్క కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, సహస్ర దీప అలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ. కాకపోతే ఇవి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇందులోనే మనకి 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి మనకి స్వామివారి యొక్క సేవ అన్నది బుక్ చేసుకోవడం, 2 స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం. మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో అది డైరెక్ట్గా మీరు సేవను బుక్ చేసుకోవడానికి అండి. దాని కిందే మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి మనకి ఓపెన్ అవుతుంది. అంటే క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు సేవ అన్నది ఏ రోజునైతే బుక్ చేసుకున్నారో దాని తర్వాత రోజు నుంచి మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే ఓపెన్ అవుతుందండి. చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో చాలా డేట్లు గ్రీన్ కలర్లో మనకి కనిపించడం వల్ల స్వామివారి యొక్క దర్శన టికెట్లు అవి అనుకుని బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాకపోతే అవి కేవలం స్వామివారి యొక్క సేవ టికెట్లు అండి. దర్శనం అన్నది తర్వాత క్యాలెండర్లో ఓపెన్ అవుతుంది. దాని కిందే మీరు క్లిక్ చేయండి, కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీకు. అంటే శ్రీవారికి ఆర్జిత సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వర్చువల్ సేవది ఆ క్యాలెండర్ కింద మీకు అంటే స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందని దాన్ని క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్లు అయితే ఓపెన్ అవుతాయి. కాకపోతే గతంలో ఆల్రెడీ ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి ఎవరైతే వెళ్ళలేదో మీరు ఈసారి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు కట్టినటువంటి అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను ఈ నెలలో స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి వర్చువల్ సేవది. నేను అక్టోబర్ 1వ తారీఖున వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది అక్టోబర్ 2వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోండి. మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఒకటేనండి. మీకు కేవలం శ్రీవారి యొక్క దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి యొక్క సేవలో పాల్గొనడానికి అయితే ఉండదు. అందుకని కళ్యాణ టికెట్ బుక్ చేసుకోవాలి, లేదా ఉంజల్ సేవే బుక్ చేసుకోవాలి, సహస్ర దీప అలంకరణ సేవ బుక్ చేసుకోవాలన్నది ఏం పెట్టుకోవద్దు. మీకు దర్శనం కావాలితే మీరు అక్కడ ఓపెన్ అవుతున్నటువంటి ఈ 4 సేవల్లో ఏదో ఒక సేవను బుక్ చేసుకోండి మీరు. అంటే మనకి కళ్యాణ టికెట్ అని కూడా అక్కడ కూడా వర్చువల్ సేవలో కూడా కళ్యాణ టికెట్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. అక్కడ కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా సరే మీరు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కళ్యాణంలో పాల్గొనడానికి అయితే ఉండదండి. కేవలం స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరందరూ ఈసారి ఎటువంటి మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోండి. గతంలో చాలామంది శ్రీవారికి వర్చువల్ సేవ అన్నది కేవలం ఒకటే బుక్ చేసుకున్నారు కాబట్టి ఎవరైతే దర్శన టికెట్ బుక్ చేసుకోలేదో మీరందరూ ఈసారి మీరు స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఈసారినే కదండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు విడుదలవుతున్నప్పుడు దర్శన టికెట్ బుక్ చేసుకోలేనటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని మనకి అక్టోబర్ నెల సంవత్సరం స్వామివారి యొక్క ఆర్జిత సేవలు, అదేవిధంగా పుష్పయాగం టికెట్, అదేవిధంగా వర్చువల్ సేవలు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాగా మనకి ఈ సేవలు బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఎవరైతే ఈ సేవలు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.